గత పాలకులు ఏం చేశారనేది తమకు అనవసరమని తాము మాత్రం 6 గ్యారెంటీల అమలు నిమిత్తం నిర్వహించనున్న ప్రజాపాలనకు ప్రతిపక్ష ఎమ్మెల్యేలను కూడా ఆహ్వానిస్తున్నామని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత వి హనుమంతరావు అన్నారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ 6 గ్యారెంటీలు త్వరలో అమల్లోకి రానున్నాయని తెలిపారు. ప్రజాపాలనకు తాము అన్ని పార్టీలకు చెందిన ఎమ్మెల్యేలను ఆహ్వానిస్తున్నామన్నారు. కాగా కాంగ్రెస్ ప్రభుత్వం డిసెంబర్ 28 నుంచి జనవరి 6వ తేదీ వరకు ప్రజాపాలన నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. ఈ సందర్భంగా 6 గ్యారెంటీల కోసం ఆశావాహుల నుంచి దరఖాస్తులను అధికారులు స్వీకరిస్తారని పేర్కొన్నారు. మాట్లాడడం జరుగుతుంది. ఎన్నికలైన తర్వాత ప్రతి పేదవాడు కూడా రాజకీయాలకు అతీతంగా పిలిచే ఆనవాయితీ కొత్తగా ఒక ఆలోచనతో రాష్ట్ర ప్రభుత్వం ముందుకు నడిచే సమయంలో ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాలు అమలు చేయడానికి ప్రభుత్వం ముందుకు వస్తుంది. అదే మీటింగ్ లో మేమందరం కూడా పోయాం. అదేవిధంగా శాసనసభ్యుడు కూడా వచ్చాడు. అందరూ ఉన్నారు. మేమన్నాం ఇది మొదటి ప్రోగ్రాం. ఇది కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలు నిలబెట్టుకోవడానికి సోనియా గాంధీ ఇచ్చినటువంటి శ్రీకారం చుట్టిన కార్యక్రమంలో అందరినీ పిలిచి ఆనవాయితీ కొత్తగా గత ప్రభుత్వం పిలిచిందా లేదా అని దాని మీద బోను. గత ప్రభుత్వం ఏ ప్రోగ్రాం చేసినా ఎవరిని విలువలేదు. కానీ మేము కొత్త ఆచారం మొదలు పెట్టాము. ఆయన మాట్లాడుతూ నేను చెప్పాను, అయ్యా సోనియా గాంధీ గారు ఇచ్చిన ఈ అమలుకు మహిళలు వచ్చారు, పేద ప్రజలు వచ్చారు, అందరూ వచ్చారు. అన్ని పార్టీలు బీజేపీ వచ్చింది, బీఆర్ఎస్ వచ్చింది, కాంగ్రెస్ కూడా వచ్చింది. అదేవిధంగా లెఫ్ట్ పార్టీలు కూడా వచ్చాయి. ఆ మీటింగ్ లో మేము ఏమన్నామంటే 6 డిక్లరేషన్ మేము తప్పనిసరిగా చేసి చూపిస్తాం. ఇచ్చిన హామీలు ఏ విధంగానైతే తెలంగాణ ఇస్తాన్నది ఇచ్చింది తల్లి, అదేవిధంగా ఈ 6 డిక్లరేషన్ చేస్తామని మేము మాట్లాడడం జరిగింది. ఆ తర్వాత శాసనసభ్యుడు కూడా మాట్లాడాడు. మేమన్నా ఆయన తర్వాత ఓడిపోయిన వాళ్ళు కూడా ఎమ్మెల్యేలు కానీ కార్పొరేటర్స్ కానీ అందరికీ కూడా అవకాశం ఇస్తామని చెప్పడం జరిగింది. ఆయన మాట్లాడి ఎప్పుడైతే రోహిన్ రెడ్డి మాట్లాడడం మొదలు పెట్టంగానే ఆయన డయాస్ వదిలేసి వెళ్లిపోయి స్లోగన్స్ పెట్టడం. అంటే వీళ్ళ ఉద్దేశం ఏంది? పేద ప్రజలకు, బడుగు బలైన వర్గాలకు ఏది కూడా న్యాయం జరగొద్దా? ప్రజలకు మేము అందిస్తామన్నాము, ఇచ్చిన వాగ్దానాలు పూర్తి చేస్తున్నామను బైకాట్ చేయడం, స్లోగన్లు పెట్టడం జరిగింది. ఇంతకంటే అన్యాయం ఉన్నదా చెప్పండి? ప్రభుత్వం మీరే అంటున్నారు మీరు 6 డిక్లరేషన్ ఎప్పుడు చేస్తారు? అయిపోయింది, వచ్చి నెల కూడా కాలేదు మా ప్రభుత్వం. అప్పుడే మేము మొదలు పెడుతుంటే ఈ కొత్త కార్యక్రమం ఏమిటి అనేది నాకు అర్థం. అంటే వీళ్ళ ఆలోచన పేద ప్రజలకు ఏది ముట్టొద్దు, బడుగు బలగైన వర్గాల వాళ్ళు అట్లనే ఉండాలి, పేదరికంలోనే మెరగాలి, తిండికి లేవదు, ఉద్యోగాలు లేవు. ఇవన్నీ కూడా మేము ఇచ్చిన హామీలు నిలబెట్టుకోవడానికి పెట్టిన సభలో